గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని విద్యా మంత్రి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదమని మాజీ ఏపీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగవేత ఈ సంవత్సరం 87.48 లక్షల మందికి గాను 66,57,000 మందికి ఇచ్చామని శాసనమండలిలో విద్యామంత్రి లోకేష్ చెప్పడం, మరో 30 లక్షల మందికి ఎగవేత చేయటం అన్నారు. అర్హత ఉందని ప్రభుత్వం ప్రకటించినా కూడా 3 లక్షల మందితో కలిపి 30 లక్షల మందికి మంజూరు కాలేదన్నారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి విద్యామంత్రి నారా లోకేష్ గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సూపర్ 6 అని ఎలక్షన్లకు ముందు చెప్పి తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం ఎగవేసి మరి ఈ సంవత్సరానికి గాను 87,48,000 మందికి గాను 66,57,000 మందికి మాత్రమే డబ్బులు వేయడం తల్లికి వందనం. అందులో దాదాపు 27 లక్షల మందికి ఎగనామా పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళల్లో చాలామందికి కూడా 8,000, 9,000 మాత్రమే డబ్బులు పడ్డాయి. అర్హత ఉందని ప్రభుత్వం ప్రకటించినటువంటి 3 లక్షల మందికి మాత్రం డబ్బులు పడలేదు. ప్రభుత్వమే ప్రకటించింది. వారితో కలుపుకుంటే దాదాపు 30 లక్షల మందికి ఫీజు అది తల్లికి వందనం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వంలో 1,880 కోట్లు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు ఆయన బకాయిలు పెట్టినటువంటి 1,880 కోట్ల డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డబ్బులు పాత బాకీలన్నీ వేయడం జరిగింది. తొలి దశలోనే 2,400 కోట్లు కూడా అప్పుడే ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించడం, 2024 మార్చి వరకు కూడా బకాయిలు లేకుండా చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో గత ప్రభుత్వంలో కలిపి మార్చి తర్వాత 7 క్వార్టర్లు డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదు.